రేపు 23వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ఆర్స్మెట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తున్నారు. ఈ ఆర్స్మెట్టల్ అనేటటువంటి కంపెనీ ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి కంపెనీ. అలాంటి కంపెనీని మన ఇండియాలో, అది మన ఆంధ్రప్రదేశ్లో మరి రాబోతుండేటటువంటి మొదటి విడత, రెండో విడత కలిసి సుమారు 2 లక్షల కోట్ల దగ్గర ఖర్చు చేయబోతున్నారు. మరి మొదటి విడత కార్యక్రమంలో 20,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి మన ఉత్తరాంధ్రలో. ఇది ఉత్తరాంధ్రలో నక్కపేట దగ్గర, అనకాపల్లి జిల్లాలో నక్కపేట దగ్గర వస్తుంది. మరి అదేవిధంగా దీనివల్ల ఈ 3 జిల్లాల ఎకానమీ బూస్ట్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తుంటారు, విశాఖపట్నాన్ని ఎకనామికల్ సిటీ కింద మారుస్తున్నాము అని. ఈ రోజున 14-19లో ఉండేటప్పుడు ఆయన చెప్పారు. మరి మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి విధ్వంసాన్ని సృష్టించాడు, ఆటవిక రాజ్యాన్ని చూపించాడు తప్ప ఎక్కడా డెవలప్మెంట్ రాలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఓడించడం, 11 సీట్లు ఆయనకి ఇవ్వడం, తెలుగుదేశం పార్టీని, అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, లోకేష్ గారి పర్యవేక్షణలో విశాఖపట్నం రెండో ముంబై కాబోతుంది భారతదేశంలో. అది మనం చెప్పింది కాదు, చంద్రబాబు నాయుడు చేసినటువంటి కృషికి ఆయనే చెప్పాడు. గూగుల్ చైర్మన్ గారు సుందర్ పిచాయ్ గారు, విశాఖపట్నం ప్రత్యేకమైనటువంటి సిటీ, దీనికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తుండేటటువంటి కృషి వలన, అందుకే మేము ఇక్కడ గూగుల్ ఏఐ సెంటర్ని పెట్టాం, 1,00,000 కోట్ల పైచీలకు దీని మీద ఖర్చు పెడుతున్నాము అని. అందువల్ల నేను అంటాను, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన ఉత్తరాంధ్రాన్ని డెవలప్ చేయాలని పూనుకున్నారో విశాఖపట్నాన్ని, ఆయన ప్రణాళిక ప్రకారం చేస్తుంటారు. ఏంటా ప్రణాళిక అంటే, ముందు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది జూన్లో ఓపెన్ అవుతుంది. అలాగే ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడి మన ఎన్టీపీసీకి గ్రీన్ ఎనర్జీ కింద అదొక 1,00,000 కోట్ల దగ్గర దాన్ని తీసుకొచ్చి ప్రైమ్ మినిస్టర్ చేత శంకుస్థాపన చేయించారు. ఇప్పుడు 2 లక్షల కోట్ల దగ్గర ఆర్స్మెట్టల్స్ ఫ్యాక్టరీ, ఏదైతే ఐరన్ ఫ్యాక్టరీ ఉందో, అది రేపు 23వ తేదీన ఇక్కడ రాబోతుంది. అట్లాగే మరి ఏఐ సెంటర్ గూగుల్ వాళ్ళది 1,00,000 కోట్ల పైచీలకు రాబోతుంది. ఇప్పటికే టీసీఐ, టాటా టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఏదైతే ఉందో వాళ్ళది అప్పుడే పనిచేస్తుంది. వాళ్ళ బిల్డింగ్ కూడా వాళ్ళు కట్టుకుంటున్నారు. ఇంకా అనేకమైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా ఇక్కడికి వస్తున్నాయి. ఈవేళ ఉదయమే చూసాం, 6,000 కోట్లతో 30 ఎకరాల భూమి ఇచ్చారు. ఒక కంపెనీ ఒకటి కొత్తగా వస్తుంది ఈవేళ పేపర్లో కూడా. అందువల్ల ముంబైకి పోటీగా విశాఖపట్నం తయారయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి కల్పించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు,
ఆయనైతే ఈ ఐటీ కంపెనీలన్నింటినీ లోకేష్ బాబు తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఈ గ్రీన్ ఎనర్జీ, మరి అదేవిధంగా హర్ష్ మెటల్ ఫ్యాక్టరీ, ఇలాంటివన్నీ కూడా మరి ఈయన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి మన విశాఖపట్నానికి ఒక ప్రత్యేకత కల్పిస్తున్నారు. ఉత్తరాంధ్ర ఎప్పుడు కూడా కాంగ్రెస్ పరిపాలనలో కానీ, అదేవిధంగా కాంగ్రెస్ మూలాలు ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మాటలే తప్ప ఉత్తరాంధ్రకి ఎప్పుడు కూడా ఏమీ చేసినటువంటిది, చెప్పుకోవడానికి ఏది చేసినటువంటి పరిస్థితుల్లో లేదు. ఈ రోజున ఉత్తరాంధ్రలో ఉండేటటువంటి ప్రతి పరిస్థితి, ఇచ్చాపురం దగ్గర తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టిందే ఆదాని పోర్ట్ వస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు టైంలో ప్రైవేట్ పోర్ట్ గంగవరం వచ్చింది. ఇప్పుడు హర్షమిట్టలో ఆయన సొంతంగా పోర్ట్ కూడా అక్కడ తెస్తున్నాడు. ఇంకా మరొక పోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు గ్రీన్, మరి అక్కడ మన ఛత్తీస్గఢ్కి సంబంధించి రాయ్పూర్ నుంచి మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి మరి 6 లైన్ రోడ్డు వచ్చింది, గ్రీన్ హైవే. అంటే రోజుకి 5,000 6,000 లారీలు ఈజీగా నాన్ స్టాప్ రాయ్పూర్లో బయలుదేరితే విశాఖపట్నం పోర్టుకు తీసుకొచ్చి ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఉత్తరాంధ్రలో ఉండే ప్రతి ఇంటికి కూడా చదువుకునే వాళ్ళకి కానీ, చదువు లేనటువంటి వాళ్ళకి కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రతి ఇంట్లో కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అలాంటి డెవలప్మెంట్ కని విని ఎరిగినటువంటి డెవలప్మెంట్ని చేయటానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్, ప్రైమ్ మినిస్టర్ గారి సహాయంతో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రకి రాబోయే రోజులన్నీ కూడా బంగారు భవిష్యత్తు. ఉత్తరాంధ్ర అని అంటే వెనుకబడినటువంటి ప్రాంతం అని ముద్దు పేరు పెట్టినటువంటి కాంగ్రెస్ నాయకులు, దాని మూలాలు ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డి, మరి అలాంటి వెనుకబాటుతనం నుంచి ఈ రోజున ఇది ఒక బంగారు ఉత్తరాంధ్ర కింద తయారు చేసినటువంటి ఖ్యాతి ఒక చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఈ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే వస్తుందో హర్షమిట్టల్ది, దీనివల్ల మన ఉత్తరాంధ్ర ఛాయలే చిత్రపటమే మారిపోయేటటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే దేనికి అదే గూగుల్ తీసుకున్నా, అదేవిధంగా మిగతా మరి కంప్యూటర్స్కి సంబంధించినటువంటివి, హార్డ్వేర్కి సంబంధించినటువంటివి అన్నిటిని కూడా ఇక్కడికి వస్తున్నాయి. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేటటువంటి పెద్ద బూస్టు. మరి అదేవిధంగా ఇచ్చాపురంలో ఎవరైనా ఊహించామా ఆదాని పోర్టును కూడా తీసుకొస్తున్నారు అని అంటే, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, ఆయన ఉత్తరాంధ్ర మీద ప్రత్యేకంగా చేసేటటువంటి కృషి. ఇరిగేషన్లో కూడా ఏదైనా చేస్తే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారే మన మడ్డువలస కానీ, మన తోటపల్లి కానీ, అదేవిధంగా తారక రామతీర్థ కానీ, ఇవన్నీ కూడా తీసుకొచ్చినటువంటిది చంద్రబాబు నాయుడు గారే అనేటటువంటిది కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోక తప్పదు. మరి ఈ రోజున ఎంతో ఉత్సాహంతో, ఆనందంతో, ఆప్యాయతతో ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా నక్కపేట దగ్గర వస్తుండేటటువంటి స్టీల్ ప్లాంట్ని ఆయన మరి శంకుస్థాపనకు వస్తున్నారంటే 2-3 రోజుల నుంచే మనం ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇంతకుముందు ఏదో మనం మద్రాసు, బెంగళూరు లేదంటే హైదరాబాద్కో వెళ్ళిపోయి అక్కడ తట్ట ఇసుక ఇటుకలు మోసేటటువంటి పరిస్థితి కాకుండా, మన విశాఖపట్నం, మన సరౌండింగ్ల్లో మనం పని చేసుకుని మన ఇంటికి 1 గంట 2 గంటల్లో ఈ 42 నియోజకవర్గాల నుంచి కూడా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. మరి అవతల ఎన్టీపీసీ కానీ, యువతల ఈ మన టీసీఎస్ ఇవన్నీ వస్తున్నాయి. వీటికి సంబంధించి సైబర్ సిటీ కానీ, విశాఖపట్నంలో ఉత్తరా సైడ్ అంతా సైబర్ సిటీ వస్తుంది. అదేవిధంగా అవతల ఇండస్ట్రియల్ సైడ్ అంతా అక్కడ పాత స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి, పోర్ట్ ట్రస్ట్ నుంచి, కోరమాండల్ నుంచి, అదేవిధంగా హెవీ వాటర్ ప్లాంట్ దగ్గర నుంచి, బిహెచ్ఎల్ దగ్గర నుంచి, బిహెచ్పివి నుంచి, ఇవన్నీ కూడా అక్కడ ఇప్పుడు హర్షమిట్టల్ ఫ్యాక్టరీ రావడం అంటే అనకాపల్లి చివరిన వస్తుంది. ఎటు నుంచి చూసుకున్నా అన్ని విధాలుగా మరి 2-3 పోర్టులు వస్తున్నాయి. ఈ విధమైనటువంటి డెవలప్మెంట్ కని విని ఎరిగినటువంటిది ఉత్తరాంధ్రకే తలమానకమైనటువంటి విశాఖపట్నంలో ఇన్ని రావడం. విశాఖపట్నం అని అంటే ఉత్తరాంధ్ర అని
దీంట్లో మనందరం ఉన్నాం. అలాంటి ఉత్తరాంధ్రకి ఎటు నుంచి వచ్చినా 2-3 గంటల్లో ఇంటికి చేరిపోయేటటువంటి పరిస్థితి కాబట్టి 3 జిల్లాల్లో ఇంత డెవలప్మెంట్ జరుగుతూ రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ప్లాన్ ఏదైతే విశాఖపట్నాన్ని ఉత్తరాంధ్రని అభివృద్ధి చేయాలి, మరి ఉత్తరాంధ్ర బంగారు ఉత్తరాంధ్ర జరగాలి అని చంద్రబాబు నాయుడు గారు వేసుకున్నటువంటి ప్లాను రాబోయే రోజుల్లో ఇప్పుడు హైదరాబాద్ ఏ విధంగా అయితే దేదీప్యమానంగా ఆయన వేసిన ప్లాన్ వల్ల ముందుకెళ్తుందో, భారతదేశంలోనే తలసరి ఆదాయంలో ఎక్కువగా ఉండేటటువంటి తెలంగాణ ఈరోజు ఉందంటే అది చంద్రబాబు